మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. అంటే ఇది నేనేమి ఎంత ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత. ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు, కానీ రివ్యూ చేస్తే తప్ప. ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజిక్. ఇదేదో రాజకీయ ప్రమేయం. ఇట్స్ నాట్ పొలిటికల్. ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తపన పడ్డ వ్యక్తి కనుక రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తండ్లాడిండు, తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు. కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు. వాస్తవమైంది ఇందాకనే మీరు చూసిండ్రు. ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ. అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హై పవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీవన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి. నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 జూన్ 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది. 3 జూన్ 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. రాటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ హ్యావింగ్ ఎంట్రస్టెడ్ సర్టన్ వర్క్స్ ఆన్ నామినేషన్ బేసిస్ టు వ్యాప్కోస్. వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే, అప్పుడు ప్రాణహిత చేవేళ్ళకు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు కాళేశ్వరం మీద 7 లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక, ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక, వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక, ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. నెక్స్ట్, క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రీఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు. ఆ రీఇంజనీరింగ్ది కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళొకసారి చెప్తా, లెందీ అవుతుంది. సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు? సబ్ కమిటీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా. సబ్ కమిటీ ఈజ్ వెరీ క్లియర్
why re-engineering has been done, and subcommittee was asked ఏం చేయాలి అని సూచనలు సలహాలు అడిగారు. సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను 3 June 2016 నాడు క్యాబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ recommendations of the cabinet subcommittee approved the recommendation of the subcommittee. అంటే cabinet subcommittee recommendation కూడా it's a clear cut cabinet approval is there. Next. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో ఆగస్ట్ 1, 2018 మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్ఈ, సెకండ్ ఆర్ఈ. ఇది మీరు చూస్తే May 27, 2018 ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్ అక్రాస్ గోదావరి రివర్ and 3 lift irrigations at Medigadda, Annaram, Sundilla under link 1 of the project. Project variations necessitated during the execution with reference to the administrative sanction accorded earlier. With reference to the administrative sanction accorded earlier. Revised administrative approval. అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు May 27, 2018. It's a cabinet ratification for 3 barrages. Next. This is again on 1st August 2021. Approval for the final estimate for the work Kaleshwaram project, Medigadda barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నారు అడిషనల్ వర్క్స్కు క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్. దానికి కూడా గైడ్ బండ్స్ ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్. ఇది అన్నారం, ఐ థింక్ రైట్. అన్నారంకు కూడా 11th August 2022 నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్. ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు. మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు, దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇట్స్ వెరీ క్లియర్ కదా బై సాబ్. అందులో అయితే ఇద్దరు ఆన్నే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇవైనా కాలేదా. నెక్స్ట్. దిస్ ఈజ్ సుందిల్లా బ్యారేజ్కు క్యాబినెట్ అప్రూవల్. ఇంకే ఎవడన్నా క్యాబినెట్ అప్రూవల్ లేదంటే ఇంకేం చేయాలిగా నేను? ఎన్నిసార్లు ఉన్నాయి? ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇంకా యాక్చువల్గా నా దగ్గర ఇదే ఉంది. దీని నోట్ ఉంటుంది, క్యాబినెట్ నోట్. అది అడిగిన నేను యాక్చువల్ ఆ నోట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కొక్క నోట్లో 20, 30 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల నోట్ క్యాబినెట్లో పెట్టేవాళ్ళం. ఆ రోజు డిస్కస్ చేసేవాళ్ళం. గంటల కొద్ది కేసీఆర్ గారు డిస్కస్ చేసేవారు, అప్రైజ్ చేసేవారు అందరికీ కేసీఆర్ గారు. మా సెక్రటరీ గారు చెప్పేవారు. అంటే ఆ నోటు కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్. ఇంకా డీటెయిల్గా ఉంటుంది అందులో. క్యాబినెట్లో ఏమేమి పెట్టిన నోట్లా, ఏమేమి డిస్కస్ చేసిందో కూడా దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్లీ డిస్కస్డ్. నెక్స్ట్. సార్ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు, ఇంకా చాలా